హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు రేవతి బాలు. టుడే వీడియో వచ్చేసి నిన్నటి వీడియోకి కంటిన్యూషన్ బ్లాగ్ అనమాట. ఇది ఆఫ్టర్నూన్ నుంచి నైట్ వరకు ఉంటుంది ఈ బ్లాగ్ వచ్చేసి. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటానికి ప్రయత్నించండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీ వరకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసి ఇంకా నేను మధ్యాహ్నము పప్పు అన్నం చేశాను అనమాట. కొన్ని వడియాలు వేయించేసాను. ఇంకా అందరం తినిన తర్వాత మధ్యాహ్నం ఫుల్ ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, ఇంకా అందరం పడుకున్నాం అనమాట. సామాన్లన్నీ ఇంక ఈవినింగ్ కడుగుదాం అన్నట్టు అలానే పెట్టేశాను. ఇంక ఇక్కడ టీకి పెట్టేశాను. ఈవినింగ్ అయింది కదా, టీకి ఒక పక్క పెట్టేస్తాను. ఇంకా మధ్యాహ్నం తినివి చూపిస్తున్నాం. ఇంకా క్లిప్పింగ్ అయితే ఏం తీయలేదు. మధ్యాహ్నం తినింది వంట చేసిందంతా కూడా నార్మల్ ఇలా పప్పు చేసేసి ఇంకా రైస్ చేసి అలా వడియాలు ఏం చేసేసాను. ఇంకా నైట్కి ఆ పప్పు ఇక రైస్ కొంచెం ఉంది. ఇంకా దోశ చపాతి ఏమైనా చేయాలనేసి ఉందన్నమాట థాట్ వచ్చేసి. ఇంక ఇక్కడ వచ్చేసి షింకు నిండా అంట్లు అలానే ఉన్నాయన్నమాట. మధ్యాహ్నం తిని వేసేసాం కదా, అవన్నీ అలానే ఉన్నాయి. బాటిల్స్ మాత్రం నీళ్ళు పట్టేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసాను కడిగేసి. ఇక్కడ ఫిల్టర్ వచ్చేసి నేను మార్నింగ్ 9 to 10 o'clock అలా ఆఫ్ చేసేసి ఈవినింగ్ 5 to 6 ఆ టైంలో నేను ఆన్ చేస్తున్నాను అనమాట. మధ్యాహ్నం టైంలో వచ్చేసి మిషన్ రన్ అవుతున్నప్పుడు చాలా వాటర్ చాలా వేడిగా ఉన్నాయి కదా, అలా చాలా కాలుతుండే వాటర్ మన మిషన్లోకి వెళ్ళి అది మళ్ళీ ప్యూరిఫై మనకు వచ్చేప్పటికి మిషన్ ఏమన్నా చెడిపోతుంది అన్నట్టు నేను మధ్యాహ్నం మొత్తం అంతా ఆఫ్ చేసేస్తున్నాను. నైట్ మార్నింగే వంటకు సంబంధించినవి తాగడానికి అన్నీ కూడా నీళ్లు పట్టేసుకుంటున్నాను అనమాట. ఇంకా తర్వాత ఈవినింగ్ టైంలో మిషన్ ఆన్ చేస్తున్నాను. అంతే కదా, పూర్తి వేడి నీళ్ళు మనం వచ్చాయంటే మిషన్ కూడా చెడిపోతుంది. ఎక్కువ రోజులు మనకి రాదనమాట యూజ్. సాయంత్రం టైంలో బయట బోరు ఆన్ చేస్తారు కాబట్టి ఆ బోర్ నీళ్ళు మనం ట్యాంకుకి వేసేస్తే ట్యాంక్లో కొంచెం వాటర్ వచ్చేసి కూల్ అవుతాయి. అప్పుడు మిషన్ ఆన్ చేస్తే మనకి కరెక్ట్గా సరిపోతుంది అన్నట్టు అలా చేస్తాను అనమాట. ఇంకా ఈవినింగ్ సామాన్లు ఒక పక్క కడుక్కుంటూ టీ ఒక పక్క పెట్టేసుకొని తాగేసాను. ఇంకా పిల్లలు ఉన్నారు కదా, ఏదో ఒకటి స్వీట్ చేద్దామన్నట్టు ఇక్కడ స్వీట్ చేస్తున్నాను అనమాట. ఒక కప్పు పంచదార తీసుకొని ఒక 2 కప్పులు వాటర్ వేసి జస్ట్ మనకి పంచదార కరిగే వరకు వీటిని మంచిగా ఇలా బాయిల్ చేసేసుకొని ఇంకా స్టవ్ కట్టేసి వడగట్టేసి ఒక పక్కన పెట్టేసుకోవాలి. శనగపిండితో స్వీట్ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. క్విక్గా చేసేసుకోవచ్చు, బాగా మనం ఈజీగా చేసేసుకోవచ్చు, ఎక్కువ టైం కూడా పట్టదనమాట. ఇక్కడ నేను ఇంట్లో వాళ్ళు నెయ్యి ఇష్టపడట్లేదు, ఆ స్మెల్ ఎందుకో అందుకనేసి ఇక్కడ నెయ్యి అనేది యూజ్ చేయలేదన్నమాట. ఆయిల్ వాడుతున్నాను. ఏదైనా కానీ రిఫైన్డ్ ఆయిల్ తీసుకుంటే మేలు, స్మెల్ రాకుండా ఉంటుంది. సన్ఫ్లవర్ కానీ ఇలా ఒక పావు కప్పు వరకు ఆయిల్ తీసుకొని ఒక కప్పు ఫుల్ కప్పు శనగపిండి తీసుకోండి. నేను నెయ్యితో చేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది. అలాగే అదొక మంచి స్మెల్, ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట. నెయ్యితో చేసేకి నార్మల్ ఆయిల్తో చేసేకి చాలా తేడా ఉంటుంది కదా, అలా కాకపోతే ఇంట్లో వాళ్ళు ఇష్టపడరు అన్నట్లు ఇలా చేసేసాను. ఇంకా ఇలా ఆయిల్ వేసేసి పిండి వేసేసి మంచిగా కలుపుకోవాలన్నమాట. లో ఫ్లేమ్లోనే పెట్టేసి ఒక 6-7 నిమిషాల పైన మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి. కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుంది. నేను వచ్చేసి ఇది ఇప్పుడు వాడే మంచి ప్యాకెట్ అమ్మ బ్రాండ్ వాడతాను కదా శనగపిండి. మా నాన్న కొంచెం లూజు కట్టించుకొచ్చేసారు. ఇందులో బియ్యపిండి కూడా కలిపినట్టున్నారు ఏమో అనమాట. కొంచెం నాకు అంత టేస్ట్ అనిపించలేదు. మీరు ప్యూర్ శనగపిండితోనే చేయండి, టేస్ట్ సూపర్గా ఉంటుంది. కలర్ కూడా చాలా చేంజ్ అవుతుంది అనమాట. ఇలా మంచిగా మనం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మంటను ఇలా మంచిగా కలుపుతూ ఉంటే కలర్ కూడా చేంజ్ అవుతుంది. అలా కొంచెం కలర్ చేంజ్ అయ్యి మనకి మంచి అరోమా వచ్చేటప్పుడు మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా పంచదార వాటర్, ఆ వాటర్ని కూడా కొద్దిగా వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. ఒకేసారి అంతా వేయకూడదు అనమాట. కొద్దిగా వేసుకుంటూ మొత్తం పంచదార వాటర్ అంతా ఈ పిండిలోకి అబ్జర్వ్ అయిపోయిన తర్వాతనే మిగిలిన వాటర్ వేసుకుంటూ కలుపుతూ ఉండాలన్నమాట. ఒకేసారి వేసేసామంటే లూజ్ ఇదైపోతుంది. కాబట్టి కొంచెంగా వేసుకుంటూ ఉంటే ఇలా గుల్లగా వస్తుంది. చాలా బాగుంటుందండి స్వీట్, తప్పకుండా ట్రై చేయండి. నాకు వచ్చేసి కొంచెం ఇది ప్యూర్ శనగపిండి కాదు కాబట్టి నార్మల్గా అనిపించింది, నాకు అంత పెద్ద టేస్ట్ అనిపించలేదు. మీరు వచ్చేసి ప్యూర్ శనగపిండితో చేయండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. మనకి బయట షాపులో అమ్ముతారు కదా, ఇది వచ్చేసి మైసూర్ పాక్ అనేసి అలా మంచి నేతి మైసూర్ పాకులు అంటారు కదా, ఆ టైప్లో వస్తుంది. సూపర్గా ఉంటుంది అనమాట. తప్పకుండా ట్రై చేయండి, పిల్లలకి నచ్చుతుంది, అందరికీ నచ్చుతుంది. ఇలా కొంచెం మంచిగా ఇలా కలుపుతూ ఉంటే దగ్గరకు పడిపోతుంది అనమాట. మొత్తం పంచదార వాటర్ అంతా కూడా వేసేయాలి. ఇలా దగ్గరకు పడిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడి కూడా వేసేసి ఇలా ప్యాన్ నుంచి కొంచెం మనకి వదులుతూ ఉన్నప్పుడు స్టిక్ కాకుండా అప్పుడు మనకు పర్ఫెక్ట్గా స్వీట్ రెడీ అయినట్టు అనమాట.
ఇలా ప్యాన్కి అతుక్కోకుండా ఉంటుంది కదా, అప్పుడు సపరేట్ అవుతున్నప్పుడు స్వీట్ మనకు పర్ఫెక్ట్గా స్వీట్ రెడీ అయిపోయినట్లే. వీటిని ఇప్పుడు స్టవ్ కట్టేసి పక్కకు పెట్టేసుకొని ఇంకా చల్లారిన తర్వాత సర్వ్ చేసేసుకొని తినేయడమే అనమాట. టేస్టీ స్వీట్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఎక్కువ టైం తీసుకోదండి, వితిన్ నిమిషాల్లో చేసేయచ్చు అనమాట. పిల్లలు ఇలా అడిగారంటే అలా చేసేయచ్చు. ఇలా మనం ఇంకా మన ఇష్టం అండి, ఇంకా కప్పుల్లోకి వేసేసుకోవచ్చు, ఇలాంటి ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా తినొచ్చు. చాలా బాగుంటుందండి, క్విక్గా ఈజీగా చేసేసుకోవచ్చు ఇంట్లో ఉన్న వాటితో. పైన కొంచెం డ్రై ఫ్రూట్స్ మనము మన ఇష్టం ఇంకా చల్లుకోవచ్చు. ఇంకా పిల్లలకి, మా చెల్లెల పిల్లలు వచ్చారు కదా, వాళ్ళకు కూడా ఒక కప్పులోకి సర్వ్ చేసేస్తాను అనమాట. చాలా టేస్టీగా ఉంది అని వాళ్ళు కూడా తిన్నారు. పిల్లలు వచ్చేసి మా చిన్నది ఈ మధ్య కొంచెం స్వీట్స్ కూడా అవాయిడ్ చేస్తుంది. ఇంతకుముందు ఇష్టంగా తిన్నట్టుగా ఈ మధ్య తినట్లేదు అనమాట తను కూడా. అది కూడా ఒక రీజన్ అని చెప్పొచ్చు ఈ మధ్య స్వీట్ ఐటమ్స్ చేయకుండా ఉండటానికి. ఇంతకుముందు నాకు తోడుగా ఉండేది అనిపిస్తుండే, స్వీట్ నాతో పాటు బాగానే తింటుంది అని. అలా కాకుండా ఇంకా తను తినలేదు కదా, నా ఒక్కదానికి ఎందుకు అన్నట్టు చేయకుండా వదిలిపెట్టేసాను అనమాట. ఇంకా వీళ్ళు వచ్చేసారు కదా, అందుకు ఇంకా వీళ్ళు వచ్చారు తింటారన్నట్లు చేశాను. ఇంకా నైట్కి వచ్చేసి ఇంకా పిల్లలు ఉన్నారు కదా, కబాబు ఇంకా చికెన్ కర్రీ వావని ఎందుకు లేనట్టు కబాబ్ అయితే కొంచెం ఇష్టంగా తింటారు కదా పిల్లలు. ఇంకా దోశ వేసి ఇచ్చేసేసి అందరికీ కబాబ్ కొంచెం దోశ పప్పుతో ఇంకా అలా నైట్ అంతా కూడా తినేసామన్నమాట. పిల్లలు ఇష్టంగా తింటారు కదా కబాబ్, అందుకనేసి ఇంకా తలాకు ఒక దోశ వేసి ఇచ్చేసాను. ఎక్కువ లేకుండా కబాబ్ మీద ఇష్టంతో ఇంకా దోశలు ఎక్కువ తినలేరు కదా, అలా అని ఇంకా తలాకు ఒక దోశ ఇలా కొన్ని కబాబ్ ముక్కలు పెట్టి ఇచ్చేసాను. హ్యాపీగా తినేసారనమాట అందరూ కూడా. ఈ స్వీట్ ఎలా అనిపించిందో కింద కామెంట్లో మెన్షన్ చేయండి ప్లీజ్. మీరు కూడా ట్రై చేయండి, పిల్లలు ఇష్టంగా తింటారు. ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మరొక మంచి యూస్ఫుల్ వీడియోతో, మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్, హ్యావ్ ఏ గుడ్ డే.